వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో యాంటీబయోటిక్స్ అతిగా వాడటంపై ప్రముఖ గుండె వైద్యుడు దేవిశెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అతిగా యాంటీబయోటిక్స్ వాడొద్దన్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని పేర్కొన్నారు. గతంలో ఆపరేషన్స్ తర్వాత ఇన్ఫెక్షన్ల భయం ఉండేది కాదని, కానీ ఇప్పుడు బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్స్ లొంగట్లేదన్నారు. I want to thank our Honorable Prime Minister for creating an awareness about antimicrobial resistance. What is the meaning of antimicrobial resistance? It just means that when you develop a serious infection, none of the antibiotics will be able to treat your problem. Why we landed in this trouble? I have been practicing heart surgery in India for the last 36 years. First 15 years, it was the best period of my life. After any heart operation, however major it was, patients had antibiotics just for 2 days, and then we stopped the antibiotics. All the antibiotics, and we will go back to the pre-penicillin era, that was before penicillin was invented. Virtually every patient died following an operation because of the sepsis, because of the infection. We are going in that direction. So, my request to all of you is, if it is possible, always avoid taking the antibiotics, and never take antibiotic. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు నారాయణపురం గ్రామంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో క్షత్రియ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మన చేనేత మీ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, పరిశ్రమలు మరియు చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, చేనేత మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు పొత్తూరి కృష్ణంరాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద డీఎస్పీ డేగల ప్రభాకర్, పోలీసుల బృందం మెకానిక్ అసోసియేషన్తో కలిసి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్స్, హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం, మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేసి రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాముఖ్యతను, ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం కేవలం జరిమానా తప్పించుకోవడానికి మాత్రమే కాదన్నారు. ముందు కొంచెం అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణోత్సవంగా ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో కన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదం చనిపోతున్నారు. అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ కింద పడిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు. తలకు ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాకిగా మిగిలే ప్రమాదం. పలమనేర్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన పెద్దలు డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టూ
వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి, తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తృతీయ సభలో ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ మీడియా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే సేవలు అమూల్యమని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ జర్నలిస్టులు సమాజం కోసం కృషి చేయాలన్నారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమస్యలను వెంటనే చూపిస్తే పరిష్కార మార్గాలు చూపిస్తామని అభిప్రాయపడ్డారు. జిల్లా ప్రెస్ క్లబ్కు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించి అనంతరం సభ్యులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి సురేష్, బండిరెడ్డి గోపి తదితరులు పాల్గొని ప్రసంగించారు. 50 సంవత్సరాలు మీ అందరూ ఆయుర్వేదంతో ఇంకా బాగా ఉన్నతమైనటువంటి స్థానాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సమాజంలో మీకు తెలిసి ఏదైనా పొరపాటు జరిగినా, తప్పు జరిగిందని మీరు భావించినా, ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బంది జరుగుతుందనేటువంటిది మీరు గుర్తించినా, మీ దృష్టికి వచ్చినా దానిని ప్రశ్నించి పరిష్కరించే దిశగా మీరు ముందు పెడితే ఒక రాజకీయ నాయకుడు చెల్లింది సమాజంలో ఎవరు చేయలేని పనిని మీరు చేయగలుగుతారు. ఆ విధంగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మన పత్రికా ప్రతినిధులు అంటే కేవలం వార్తలు రాస్తే 10 మంది 15 మంది కలిసి ఆ విధంగా సహాయం చేయబడినటువంటిది చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా అందరితో పాటు మీరు చేసేటట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని మీకు పత్రికా ప్రతినిధులకి అందరూ జర్నలిస్టు కూడా చాలా మంది ప్రతినిధులు. ప్రకాశం జిల్లాలో ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా సింగనమలం మండలం బండ్లపల్లిలో బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సభలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. వెంకట కృష్ణారెడ్డి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 80 లక్షల మంది పేదలకు ఉపాధి కలిగిందని, మహాత్మా గాంధీ పేరును మార్చడం తగదు అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న నల్ల చట్టాలు, ఒక పథకాన్ని ఎలా తయారు చేయాలో, ఎలా రన్ చేయాలో తెలియని ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక పథకాన్ని ఎలా తూట్లు పొడసాలో మాత్రం చాలా బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మిగిలిన పార్టీలు ఎవ్వరూ నోరు మెదకపోవడం చాలా బాధాకరం. ఏ విధంగా బడ్జెట్ తీసుకొస్తారు చెప్పండి? ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఏముంది ఈ రాష్ట్రంలో? అదనంగా బడ్జెట్, అదనంగా ఇంకా మా మీద రుద్ది ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని? ఈ పథకం పేరు మారిస్తే మీకు ఏం లాభం? మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు తీసేస్తాం అంటే సహించేది ఉండదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఉద్యమాలు చేయబోతుంది. వచ్చే నెల 2వ తారీఖు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖర్గే గారు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ సభ నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం తగదన్నారు. జనవరి 9, 10న పాములపాడు మండలంలో జరిగే మహాసభలో దాదాపు 300 మంది పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు, నాగన్న, గోపాల్ నాయుడు పాల్గొననున్నారు. నంద్యాల జిల్లా మహాసభలు ఈ నెల 9, 10వ తేదీన పాములపాడు మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, ఉపాధ్యక్షులు శివనాగరి గారు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులు, డెలిగేట్స్ హాజరవుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలపైన చర్చించడం జరుగుతుంది 2 రోజుల పాటు. ప్రధానంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చట్ట సవరణ చేయడం జరిగింది. కాబట్టి వలసలు నివారించడానికి వచ్చినటువంటి చట్టాన్ని
సమర్థవంతంగా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని పెట్టాలా, పెరిగిన తదనుగుణంగా 600 వేతనం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరెంట్ ఛార్జీలని పేదలకు ఉచితంగా అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే 5 లక్షలు పక్క గృహం నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో సన్న బియ్యం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపించేయాలా. సన్న బియ్యంతో పాటు జొన్నలు, గోధుమలు, మంచినూనె, కిరోసిన్, చక్కెర ఇవన్నీ కూడా పంపించేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద అఖిలపక్ష పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2 రోజుల నిరసన దీక్షలు నిర్వహించారు. రైతులు చెరుకు పంటను కష్టపడి పండించి ఫ్యాక్టరీకి తరలించగా బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ రైతులు స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల రోడ్డున పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో రాయ సూరిబాబు, అప్పలరాజు, పప్పల మురళి రైతులు పాల్గొన్నారు. అందులో భాగంగా మన ఈరోజు మనందరూ వినూత్న రీతిలో మోకాల మీద మరి నిరసన తెలియజేయడానికి సోదరులందరూ ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో అక్రమ భూదందా సమస్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి కట్టడాలు కూల్చివేసింది గ్రామస్తులైతే పేరు మాత్రం జనసైకునికి వచ్చిందని విమర్శించారు. ఈ అంశంపై రైల్వే కోడూరు జనసేన ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాతంశెట్టి నాగేంద్ర, కనకలూరు మండలంలోని జనసేన సభ్యులు పాల్గొన్నారు. కనుగలూరు మండలం కంబాలగుట్టలో ఇటీవల ఇళ్ల కూల్చివేతపై వారిని అడిగి తెలుసుకుందాము. అది వారి మాటలోనే వెళ్దాం. ఆ గ్రామంలో వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలుగా ఎన్నో అక్రమ కట్టడాలను ఆక్రమించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు చేయడం జరిగింది. నిన్న గ్రామస్తులందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ మూకుమ్మడిగా వెళ్ళి అక్రమ కట్టడాలను కూల్చడం జరిగింది. అక్రమ కట్టడాలు చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. మేము వైసీపీ గవర్నమెంట్లోనే అప్పుడు ఎంఆర్ఓ బి శ్రీధర్ గారు వచ్చేసి అక్కడ నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. కానీ అది రాత్రి తొలగించేసి ఇప్పుడు చిన్నపాటి అగ్గిపెట్టి లాంటి చిన్న రూములు కట్టి దాన్ని స్థలం మాది అనిపించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం కనకలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ కంబాలగుట్ట అనే గ్రామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏం జరిగింది? 2 వ్యక్తులు, అంటే గత చాలా రోజుల నుంచి మా కనకలూరు మండల జనసేన నాయకులు అన్న అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది, చాలా మంది బాధితులు ఉన్నారు కాబట్టి మా ఊర్లో, మా పంచాయతీలో ఊర్లోకి మీరు దాన్ని గ్రామ సభ పెట్టి మాకు తలా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తే పేదలను కట్టుకుంటామని అడిగారు. దానికి నేను ఎమ్మెల్యే గారు యాక్సెప్ట్ చేసి దాన్ని లీగల్గా ఎలా చేయాలి, గ్రామ సభ పెట్టి అవన్నీ మాట్లాడుకునే లోపల ఇవి తెలుసుకున్న కొంతమంది వైసీపీ నాయకులు కడప జిల్లా ఒంటిమిట్టలో హత్య కేసును ఒంటిమిట్ట పోలీసులు ఛేదించగా ఎస్పీ విశ్వనాథ్ ప్రశంసలు కురిపించారు. వీఆర్ఓ సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు 24 గంటల్లోనే మృతురాలి వ్యక్తిత్వాన్ని గుర్తించి దర్యాప్తులో ఎల్లపల్లి రత్నయ్య హత్యకు పాల్పడ్డాడు అని గుర్తించారు. డివిజనల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. 4 రోజుల కిందట గత నెల 21వ తేదీ ఒంటిమిట్ట మండలం గుండికాడిపల్లి రాజారెడ్డి గారి మామిడి తోటలో ఈ కాపలాకని చెప్పి భార్యాభర్తలని చెప్పి మృతురాలు, అదేవిధంగా మృతురాలతో పాటు ముద్దాయి 4 రోజుల కిందట, అంటే 16వ తేదీ
ఆ విధంగా వచ్చి ఆ మామిడి తోట కాపులాగా ఉండడానికి పని చేయడానికి ఒప్పుకొని వచ్చాను. ఆ ముసలాలిది రాజంపేట మండలము. ఆమె గాయాలతో ఆ మామిడి తోట కొట్టంలో గాయాలతో పడి ఉండగా విఆర్ఓ గారు చూసి పోలీసు వారికి కంప్లైంట్ చేశారు. పేరు రత్నయ్య. వీరిద్దరూ సహజీవనం, ఆమెకు భర్త చనిపోయినాడు. భర్త చనిపోయిన తర్వాత ఇతనితో సహజీవనం చేస్తూ ఈ గుంటిగాడిపల్లి రాజారెడ్డి గారి తోటలో కాపులా ఉండడానికి వచ్చింది. తరువాత ఇతను ఈ ముద్దాయి ఆమె మీద అనుమానం పెంచుకొని ఆమె యొక్క ప్రవర్తనను శంకించి ఆమెను విపరీతంగా ముందు రోజు 20వ తేదీ రాత్రి ఆమెని కట్టెతో బాగా కొట్టినాడు. అదేవిధంగా చిన్న కత్తి తీసుకొని 2-3 చోట్ల గాయం కూడా చేసి పొడిచినాడు. దురదృష్టకరమైన విషయం ఏమంటే ఆ తోట గల రాజారెడ్డి కూడా వీళ్ళ డీటెయిల్స్ ఏమీ కూడా తీసుకోకుండా వీళ్ళని పనిలో పెట్టుకున్నారు. ఇటువంటి ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి ప్రయత్నించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఉద్రిక్తత నెలకొనగా మాజీ మంత్రిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్టిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండుల్లా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చింతలూరు గ్రామ శివారులో నాటుసారా కాస్తున్న 3 వ్యక్తులను సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం నేతృత్వంలో వారి సిబ్బంది అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వారి వద్ద 60 లీటర్ల నాటుసారా, 3000 లీటర్ల బెల్లపు ఊట, సంబంధిత సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదరకుండా
ఉంటాయండి. చాలా బాగుంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలలో ఒక్కటైనా ఇప్పటికీ అమలులో లేదు అన్నారు. రామ్నగర్ గ్రామంలోని కాంగ్రెస్ వార్డు మెంబరైన వంకమల్ల లత, భూమయ్యతో పాటు సుమారు 40 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, యువత భారీగా పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో ఆధునిక భారత చరిత్రలో దళిత, బహుజన విద్యాపరమైన పోరాటానికి సావిత్రిబాయి పూలే ప్రేరణ అని అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు ఉమాకుమారి కొనియాడారు. రాజం కాకర్ల వీధిలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. మొదట మహిళా ఉపాధ్యాయురాలు అంటే ఆడపిల్లలపై పూలే ఈరోజు ఇవిడ జయంతి. సావిత్రిబాయి పూలే అంటే భారతదేశంలో మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు అంటే ఆడపిల్లలకి చదువు ఉండాలి. అప్పటి వరకు మన దేశంలో ఆడపిల్లలు చదవకూడదనేది ఒక సిద్ధాంతం, అది మనువాద సిద్ధాంతం. ఆడపిల్ల, ఆడ మనిషి ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం తప్ప బయటకు వచ్చి ఆవిడ మహిళలు మగవాళ్ళతో సమానంగా హక్కులు కోరుకోకూడదు, వాళ్ళకి చదువు ఉండకూడదు, వాళ్ళు ఇంట్లో పిల్లల కండము, పిల్లలకి సేవ చేయడం, అదేవిధంగా భర్తకు సేవ చేయడం అనే వాతావరణం నుండి ఇది తప్పు. ఈ సమాజంలో మహిళలు కూడా సగభాగం, వాళ్ళకి హక్కులు ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు మగాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పి బయటకు వచ్చి పూలే ఈరోజు ఇవిడ జయంతి. సావిత్రిబాయి పూలే అంటే భారతదేశంలో మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు అంటే ఆడపిల్లలకి. వనపర్తి జిల్లా పెదగూడెం గ్రామంలోని బీఎస్సీ అగ్రికల్చర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీని బీఆర్ఎస్వీ విభాగం చేతలు సందర్శించారు. మొదటి సంవత్సరం విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించడం జరుగుతున్నదని, వచ్చే ఏడాదిలో 2వ సంవత్సరం విద్యార్థులు కూడా ఉండకపోవచ్చు అని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ తెలిపారు. తెలంగాణలో ఇలాంటి 2 కాలేజీల్లో ఒకటి వనపర్తిలోనే ఉందని, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు దృష్టి పెట్టి కాలేజీ తరలింపును ఆపాలన్నారు. 4 రోజుల నుంచి ఒక ఈ అగ్రికల్చర్ బీఎస్సీ విమెన్స్ కాలేజ్ పైన జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గపు చర్య, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్మార్గపు చర్య. దీని మంచి చెడు నిజం నిర్ధారణ చేసుకుంటే మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, కళాశాలలకు వచ్చి కళాశాలలో ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నాక మాకు వచ్చిన విషయం ఏంటంటే, మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు అసలు కాలేజీలో లేరు. వీళ్ళని పక్క ప్రణాళికతో వీళ్ళను వేరే కాలేజ్కి డైవర్ట్ చేసి, పాలెంలో ఉన్నటువంటి వేరే కాలేజ్కి డైవర్ట్ చేసి, యథావిధిగా ఈ ఇయర్ ఆఫ్ అకామిడేషన్ అనేది లేకుండా క్లోజ్ చేసి, ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు థర్డ్ ఇయర్కి వస్తారు, థర్డ్ ఇయర్ పిల్లలు పాస్డ్ అవుట్ అయిపోతారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ అనేది ఇంటేక్ తీసుకుంటేనే మనము ఆ కాలేజ్ అనేది రెగ్యులర్ గా రన్ అవుతుంది. దీన్ని పక్కా ప్రణాళికగా దీన్ని క్లోజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోన వీళ్ళు ఇంత దుర్మార్గపు చర్యకు తీసుకున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సుంఠంపూడి గోవిందరాజు యొక్క ఫిషింగ్ బోటు దగ్ధమైంది. ఇంజన్ ఆన్ చేయగానే మంటలు చెలరేగి సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం కాలేదు.
ప్రతి నెల రైల్వే స్టేషన్లో తనిఖీలో భాగంగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ రైల్వే స్టేషన్ను తనిఖీ నిర్వహించారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. విజయవాడ గూడూరు మార్గంకు 4వ రైల్వే లైన్ మంజూరు అయిందని తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.